హలో అండి, నేను మీ విక్రమ్. మొత్తానికైతే మన పర్సనల్ క్లయింట్ కాల్ చేశారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళి రావాలని. ఇంకా ఇప్పుడు మనమైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు 3 o'clock స్టార్ట్ అవుదామన్నారు. చాలా ఎండ అయితే దారుణంగా ఉంది. ఇప్పుడే ఏసీ ఆన్ చేశాను. బండి ఎండలో ఉండే ఇంతసేపు. అసలు బండి ఏసీ అయితే వర్క్ చేయట్లేదు, ఇంకా అంత హెవీగా ఉంది. ఏమైనా వర్క్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావకండి. చాలా ఎండలు అయితే ఉన్నాయి. హాయిగా ఇంట్లో ఉంటే చాలా హాయిగా ఉంటుంది. బయటకు వచ్చి లేని తలనొప్పులు అయితే చేసుకోకండి. సమ్మర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదొక్క 1 month మనం వెయిట్ చేస్తే కొంచెం ఎండలు తగ్గే అవకాశాలు ఉంటాయి. నేనైతే మరీ చెప్తున్నా, నేను ఇంతసేపు ఇంట్లో ఉండి సడన్గా బయటకు వచ్చి చూస్తే మాత్రం ఈ ఎండలు అసలు తట్టుకోలేకపోతున్నాం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే చిన్నజీయర్ స్వామి వాళ్ళ గురువు యొక్క స్టాచ్యూ అది. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. ఇంకా నాకు ఎందుకంటే రెంట్స్ కామన్గా వస్తుంటాయి అక్కడికి ఎక్కువ. అన్ని గేట్స్ క్లోజ్ ఉన్నాయి. నేనేమో వెళ్తూనే ఉన్నా. వెహికల్స్ అయితే మ్యాక్స్ కనెక్షన్ ఉంటుంది, ఎందుకంటే అన్ని గేట్స్ క్లోజ్ చేసి పెడితే ఇక్కడ తిరిగేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఫైనల్లీ గేట్ అయితే ఓపెన్ ఉంది. మొత్తానికి అయితే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ బిహెచ్ఎల్ లోపల సైడ్ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. చాలా మూవీస్ షూటింగ్స్ జరుగుతుంటాయి. చాలా సీరియల్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి బాగా. ఇంతకుముందు అల్యూమినియం ఫ్యాక్టరీ ఉండే లింగంపల్లిలో, అక్కడ జరిగేటివి అంటే ఫైట్ సీన్లు, గోడౌన్ సీన్లు ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివన్నీ లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే క్లోజ్డ్ ఫ్యాక్టరీ అది. అక్కడ జరిగేవి మామూలుగా. అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్కువైపోయినాయి షూటింగ్స్. తనే మన సార్. తనకైతే మన వాళ్ళు రెడీ అయిపోతున్నారు. బయట మాత్రం పాప వాళ్ళు ఆడుకుంటున్నారు. సార్ వాళ్ళు అయితే ఎక్కారు. మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మన సార్ రాలేదు, బట్ వాళ్ళ రిలేషన్ ఎవరో ఒరిస్సా నుండి వచ్చారంట. అక్కడ వాళ్ళ కోసం ఇప్పుడు ఈ ట్రిప్ ప్లాన్ చేశారు వీళ్ళు. నన్ను ట్రిప్ మొత్తం మంచిగా చూయించుకొని తీసుకొని రమ్మన్నారు సార్ వాళ్ళు. లింగంపల్లి నుండి గచ్చిబౌలి అయితే ఎంటర్ అయిపోయాము. నెక్స్ట్ ఓఆర్ఆర్ తీసుకుంటాము. గచ్చిబౌలి మెయిన్ సిగ్నల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఓఆర్ఆర్ మనము ఇప్పుడు 16 ఎగ్జిట్ తీసుకుంటున్నాము. ఇది శంషాబాద్ ఎయిర్పోర్టు ఇంకా బెంగళూరు హైవేకి ఎగ్జిట్ అన్నట్టు. ఇప్పుడు మనం వెళ్ళే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బెంగళూరు హైవేలోనే ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళాలి లెఫ్ట్లో. ముచ్చింతల్ ఏరియా పేరు. ఈ లెఫ్ట్ తీసుకొని మనం షార్ట్ వేలో కూడా వెళ్ళొచ్చు. ఇది చాలామందికి తెలియదు రూటు. ఇక్కడ పెద్ద గోల్కొండ నుండి పాలమాకుల వరకు ఇట్లా రోడ్డు అయితే ఉంటుంది. ఇది కొత్తగా చేశారు రోడ్డు. ఇది కూడా చాలా బాగుంటుంది రోడ్డు. ఇదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుండి వెళ్తుంటుంది ఈ రోడ్డు. విజయవాడ నుండి ఇట్లా బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు మొత్తం ఈ రూట్నే ఫాలో అయిపోతుంది.
ఇదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, వెల్కమ్స్ యూ. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు డ్రాప్ అయితే ఓన్లీ ఇక్కడ దింపేసి వెళ్ళమంటారు. నేను పార్కింగ్ అని చెప్పాను, అందుకోసమే లోపలికి వెళ్ళమంటున్నారు. పార్కింగ్ టికెట్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. మామూలుగా 4 అవర్స్ ఏమో ఉంటుంది ఆ 60 రూపీస్కి. అంతలోపు మన వాళ్ళు బయటకు వచ్చేస్తారు కదా ఇట్లా. మనం టోకెన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఫాస్టాగ్ అయినా ఆటోమేటిక్ డెబిట్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఎంటర్ అయినప్పటి నుండి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ అని వినిపిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క స్టాఫ్ కూడా జై శ్రీమన్నారాయణ అని అన్న తర్వాతనే ఏదైనా వాళ్ళు మనతో మాట్లాడతారు. వాళ్ళు వాకీ టాకీలో కూడా ఫస్ట్ జై శ్రీమన్నారాయణ అని చెప్పి స్టార్ట్ చేస్తుంటారు. మొత్తానికైతే పార్కింగ్లోకి వెళ్తున్నాం. ఈరోజు రష్ అయితే చాలా తక్కువ ఉంది, అసలు పీపులే కనిపించట్లేదు నాకైతే. క్రౌడ్ అయితే ఏం లేదు. నేను ఎప్పుడొచ్చినా A1 పార్కింగ్లోనే ఆపుకుంటా. నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్లేస్ అనేది ఒకటి సెట్ చేసి పెట్టింటానండి. ఎప్పుడు అక్కడే ఆపుకోవడం నాకు ఇష్టం. ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడైనా ఇంకా సమ్ రెగ్యులర్ వెళ్ళే ప్లేసెస్కి ఒక ప్లేస్ అనేది డిసైడ్ చేసి పెట్టింటాం, అక్కడనే నేను ఆపుకుంటాను. ఇది ఎంట్రీకి నియర్ ఉంటుంది A1 పార్కింగ్. ఈ ఎంట్రీ ఇదే A1 పార్కింగ్. అక్కడ మీకు లెఫ్ట్లో కనిపించేదే ఎంట్రీ. ఎండ హెవీగా ఉంటుంది ఇక్కడ ఈ టైంలో, అందుకోసమే నీడ కోసం చూస్తున్న బండికి మంచిగా నీడలో ఆపుదామని. బండి అయితే ఆపేసాను. ఇంకా మేడం వాళ్ళు దిగి వాళ్ళు లోపలికి అయితే ఎంటర్ అయిపోతారు. ఇక్కడ మొబైల్స్, తినే ఐటమ్స్ అవన్నీ నాట్ అలౌడ్. చెప్పులు కూడా కార్లోనే పెట్టేసి వెళ్తారు. మీకు ఫుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, శ్రీ రామానుజాచార్య. ఇక్కడ మీకు కనిపించేదంతా పార్కింగే, అటు లెఫ్ట్ రైట్ అంతా మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఈ మధ్యలో అయితే ఫ్రీ ప్లేస్ ఉంటుంది, చాలా ఫ్రీగా. అందరూ ఈవినింగ్ టైంలో ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ. మీకు అక్కడ ఎదురుగా క్యాంటీన్స్ కూడా ఉంటాయి. మీకు లెఫ్ట్ రైట్ చూడండి, అక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి, అంటే మంచిగా మనం ఫొటోస్ దిగడానికి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాం మనం. మీకు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా అక్కడ ఏంది ప్రాసెస్ అని. మీకు లోపల స్టాచ్యూతో పాటు 108 టెంపుల్స్ ఉంటాయి. అంటే మీకు ఇండియాలో ఉన్న ప్రతి దేవుడు ఇక్కడ ఉంటారు అన్నట్టు. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు చేయాల్సినవి, చేయకూడనివి ఇక్కడ బోర్డులో అయితే క్లియర్ కట్గా చేశారు. నాట్ అలౌడ్ ఏమేమి మొత్తం మీకు చూపిస్తున్నాం, చూసుకోవచ్చు. నడవలేని వారి కోసం వీల్ చైర్ కూడా ఉన్నాయి. బిలో 4 years పిల్లలకు టికెట్ లేదు. పెద్దవాళ్ళకు 200 రూపీస్, పిల్లలకు 125 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మీకు ఫ్యాషన్ డ్రెస్లతో వస్తే అలౌడ్ ఉండదు, సాంప్రదాయ దుస్తులే ఉండాలి. కెమెరాస్, ఫోన్స్, చెప్పల్, తినుబండారాలు నాట్ అలౌడ్. ఇప్పటిదాకా మీకు టికెట్ ఎంట్రీ కౌంటర్ సైడ్ అయితే చూపించాను. ఇప్పుడు మీకు ఎగ్జిట్ వైపు చూపిస్తా, అక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. సేమ్ అటువైపు ఇటువైపు సేమ్ ఇలానే ఉంటాయి ఏనుగులు. ఈ రథం కూడా సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇలానే ఉంటుంది. ఇదే ఎగ్జిట్. ఇక్కడ నుండి అందరు బయటకు వస్తారు. మీరు అక్కడ మళ్ళీ ఫోన్స్ అవి కలెక్ట్ చేసుకోవచ్చు. పక్కనే మీకు చిన్నపాటి స్నాక్స్ క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇక్కడ టీ, స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి. ఇది ఇన్సైడ్ కాదు, బయట సైడ్ అన్నట్టు ఎగ్జిట్కి. ఇది మొత్తం ఫ్రంట్ సైడ్. ఇక్కడ బైక్ పార్కింగ్, మీ హెల్మెట్కి మీరే బాధ్యులు. ఈ కళావేదిక ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే ప్రతిసారి స్టే చేయాల్సి వస్తుండే వాళ్ళకు, అందుకోసమే ఆ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. కళావేదిక స్టేజ్ అయితే కడుతున్నారు. మీకు
మీకు ఆ స్టేజ్ పక్కనే ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే హోమాలు కాలుస్తుంటారు కదా, అదే ఈ స్పాట్ అన్నట్టు. మీరు చూడొచ్చు, హోమం కాలుస్తారు అన్నట్టు ఇక్కడ ఏదైనా ఫెస్టివల్ లైక్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు. పిల్లలకు ప్లే టైం కూడా ఉంటుంది ఇక్కడ. ఇలా మీకు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఫేమస్ టెంపుల్ కూడా ఉంది లోపల. యాక్చువల్గా టెంపుల్ వల్లనే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టారు. టెంపుల్కి వెళ్ళే దారి టైమింగ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. ఈ పబ్లిక్ ఏంటంటే వస్తుంటారు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసుకుంటుంటారు, వెళ్తుంటారు, కానీ ఇక్కడ టెంపుల్ ఉన్న విషయం చాలామందికి తెలియదు. ఇదే మీరు చూస్తున్నారు టెంపుల్. మీకు ఇక్కడ కనిపించేదే టెంపుల్, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. టెంపుల్ లోపల శ్రీ రంగనాథుడు, భూదేవి, నీలాదేవి, ఇంకా శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వాళ్ళైతే ఉంటారు. టెంపుల్ లోపల వ్యూ అయితే చాలా బాగుంటుంది. శ్రీ రామానుజాచార్య సమతామూర్తి. టెంపుల్ లోపలికి మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ లోపలికి అయితే ఫోన్స్ అలౌడ్ చేయలేదు, కెమెరాస్ నాట్ అలౌడ్ కదా. సో ఇంకా నేనైతే టెంపుల్ లోపలికి దర్శనంకి అయితే వెళ్ళాను. దర్శనం అయితే అయ్యింది, ప్రసాదం అయితే ఇచ్చారు. మీకు ఇక్కడ టెంపుల్ దగ్గర యూనియన్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంటుంది. మేమైతే 4 o'clock వచ్చాము, అప్పుడు ఎంటర్ అయ్యారు సార్ వాళ్ళు. ఇప్పటిదాకా రాలేదు. ఇంకా చీకటి కూడా అవుతుంది. మాకైతే తలనొప్పి వచ్చేసింది. ఇంకా టీ అయితే తాగుదామని ఇక్కడ టీ కౌంటర్ ఉంటుంది పక్కన, చిన్న క్యాంటీన్. టీ అయితే తాగుతున్నాం. ఇప్పుడు మీకు నైట్ వ్యూ అయితే చూపిస్తున్నా. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఇప్పుడు వాటర్ డైనమిక్ షో అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి. వాటర్ డైనమిక్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది 15 minutes షో ఉంటుంది. చాలా బాగుంటుంది లైటింగ్స్తో. మీరైతే చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. जय श्री राम।
prosperity, equality. వాటర్ డైనమిక్ షో అయితే అయిపోయింది. వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. సార్ వాళ్ళు వచ్చిండొచ్చు బహుశా, చాలాసేపు అయింది కదా. ఇక్కడ మీకు సమ్ టైప్స్ స్వీట్ షాప్స్లు కూడా ఉంటాయి. ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి. తర్వాత ఇదేమంటారు పూతరేకులు, ఇలాంటి స్వీట్ షాపులు కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ చూపిస్తున్నా. మజ్జిగ, బాదం పాలు ఇలాంటి డ్రింక్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న కౌంటర్స్ రూపంలో ఉంటాయి. మొత్తానికైతే మన వాళ్ళు వచ్చేసారు. హాయ్. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము రిటర్న్ మళ్ళీ ఇంటికి. పెద్దవాళ్ళకు బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ ఎదురుగా కనిపించే దగ్గర వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ కూల్ వాటర్ కూడా ఉంటుంది పక్కనే. పెద్ద పెద్ద వెహికల్స్ అంటే పెద్ద బస్సెస్ అలా వస్తుంటారు కదా, ట్రావెలర్స్, అలాంటి వెహికల్స్ మనం టోల్ ఎంట్రీ అయ్యాం చూడండి. ఫస్ట్ అక్కడే ఎగ్జాక్ట్గా టోల్ ఎంట్రీ అయిన వెంటనే ఉంటుంది ఆ బస్సెస్ పార్కింగ్ అయితే. మొత్తానికి మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎగ్జిట్ అయితే అయిపోయాము. మళ్ళీ ఇక్కడ మనం బెంగళూరు హైవేకి అయితే కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మనం శంషాబాద్ ఓఆర్ఆర్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. స్ట్రైట్ వెళ్తే విజయవాడ వరంగల్ హైవే. మనమైతే లెఫ్ట్ వెళ్ళాలి, గచ్చిపల్లి వెళ్ళాల్సింది, లింగంపల్లి. ఓఆర్ఆర్ నైట్ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడైతే ఎంట్రీ సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఏదో ఫారెన్లోకి ఎంటర్ అవుతుంది. కచ్చిబౌలి అయితే ఎంటర్ అయిపోయాం. మన పక్కన కనిపించేది గచ్చిబౌలి స్టేడియం. బిహెచ్ఎల్ గేట్ అయితే వచ్చేసింది. వాళ్ళని డ్రాప్ చేసి ఇక్కడికి వెళ్ళిపోవడం, పేమెంట్ తీసుకొని. వీళ్ళే ఒక 2 డేస్లో శ్రీశైలం కూడా అన్నారు. చూడాలి, ప్లాన్ చేస్తాను. ఆ వ్లాగ్ కూడా చేస్తాను. డ్రాప్ అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. పేమెంట్ కూడా చేసేసారు. లింగంపల్లి ఎక్స్ రోడ్ ఇది. ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది. ఇది చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. వర్క్ అయితే తొందరగా అయితే నాకైతే చాలా హాయిగా ఉంటుంది ట్రాఫిక్ లేకుండా. నేను రెగ్యులర్గా ఇదే రూట్లో తిరుగుతుంటా కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఈరోజు అయితే ఇలా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఒక గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.